సాన్నిధ్యాన్ని బట్టి నేనంతో సంతోషిస్తున్నాను. ప్రారంభంగా 2 మాటలు ఖచ్చితంగా నేను జ్ఞాపం చేయాలి. వాస్తవానికి ప్రాంతానికి రావడం నేను మొట్టమొదటిసారి. అయినా నా బాల్య దశలో, విద్యార్థి దశలో ఉన్నప్పుడే మరి పందిళ్ళపల్లిలో సారికి వచ్చే దేవుని సేవకులు సైమన్ గారు, ఆయన విధానం మరి బాల్య దశలో నాకెంతో ప్రోత్సాహకరంగా ఉండేది. దైవజనులు రాజరావు గారు వారిని పరిచయం చేస్తూ ఉండేవారు. కానీ ఆ తరువాత దేవుని కృప చేత మరి వారి సంఘానికి ఈ విధంగా ఇలాంటి మహాసభకు నేను చేరి రావడం, నేను ఇక్కడికి వచ్చడం వలన నా విశ్వాసం, నా పరిచర్యలో కూడా ఎంతో ప్రోత్సాహాన్ని నేను పొందానని నమ్ముతున్నాను. ఇక్కడ సహోదరులు, యవనస్తులు కూడా పరిచర్య విషయంలో ఎంతో జాగ్రత్తగా దేవుని సేవకుల పట్ల అన్ని విషయాల్లో జాగ్రత్తగా వారు చేస్తున్న పరిచర్యను బట్టి వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మాది ఉలవపాడు సింగర్ అక్కడ 2 మండల హెడ్ క్వార్టర్స్లో దేవుని పరిచర్య మేము ప్రారంభించాం. దైవజనులు జి రాజీరావు గారు అనేక విషయాల్లో మనం ప్రోత్సహించి ప్రార్థించిన వారు. నా వివాహం కానీ, నా సేవ ప్రతిష్ఠ కానీ అన్నీ దేవుని దాసులే. నాకు ఎర్లీగా ముందుగానే పేరెంట్స్ ఇద్దరు చనిపోవడం, కానీ ఆ తర్వాత ఆయనే బాధ్యత తీసుకొని దేవుని సేవలో గుర్తించి ప్రోత్సహించి ప్రార్థించి బలపరిచిన వారు. మరి ఈ సందర్భంలో ఈ విధంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇలాంటి సహవాసం కల్పించిన, ప్రార్థించిన దేవుని సేవకులకు కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియచేస్తున్నాను. ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే మేము తిరిగి బయలుదేరుతాం. మా ప్రయాణంలోనూ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాను. ఈ రాత్రి చివరిగా దేవుని వాక్యంలో నుంచి క్రొత్త నిబంధన గ్రంథంలో మనం దేవుడు, ధనం అనేటువంటి అంశంలో వరుసలో ఈ రాత్రి మనకు భాగాన్ని, క్రైస్తవ లోకం బాగా ఎరిగిన భాగాన్ని మనం చదువుతానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుండి 31 వచ్చిన వరకు మనం అందరం కలిసి చదువుదాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచ్చిన వరకు అందరం కలిసి నాతో పాటు వేగంగా మీరు కూడా చదవాలి. 16వ అధ్యాయం వచనం 19. ధనవంతుడు అక్కడ ఉండేను. అతడు ఓదారంగు బట్టలును సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిన్నవాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకునే లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాం, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగునే లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకం చేసుకొను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకున్నట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పాను. 27 వచనం. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపాలని నేను వేడుకొనుచున్నాను అనెను. అందుకు అబ్రహాం, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా, అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగు అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పాను. 31 వచనం. అందుకతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. మరోసారి తలలుంచుదాం. సర్వకృపానిధిగా మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని దర్శించడానికి ఇష్టపడుతున్నారు ఈ రాత్రి. ప్రియ ప్రభువా, మీరు మరోసారి మరో కోణంలో మా యొద్దకు నీ మాటలు తీసుకురావడానికి ఇష్టపడుతుండగా, దూరం నుంచి దగ్గర నుంచి నీ మాటల యందు ప్రియ ప్రభువా లక్ష్యం ఉంచడానికి సహాయం చేయమని చదవబడిన భాగాన్ని మాతో మీరు మాట్లాడుతారని యేసు ప్రభు వారి ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రైస్తవ లోకం బాగా అయినటువంటి ధనవంతుడు లాజరు అనేటువంటి సంభవాన్ని ప్రభు జ్ఞాపం తీస్తూ వచ్చాడు. ఈ రాత్రి అంశానికి ప్రాముఖ్యమైన పేరు ఏంటనంటే, ధనం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? ధనం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? నీకు సమృద్ధిగా ఉండి నీ ప్రక్కనే ఆకలితో ఉన్న వారిని చూస్తున్నామా? బంగారం మీద దృష్ట్యా దేవుని మీద నమ్మకమా? మనుషుల ముందు ధనవంతుడుగా, దేవుని ఎదుటేమో దరిద్రులుగా ఉండగలరా? ఎస్.
నీ ధనం వాస్తవాలను కనబడకుండా చేస్తుందేమో ఒకవేళ. ధనం నిన్ను శాశ్వతంగా దరిద్రులుగా కూడా చేయగలదు. అందుకే ఈ రాత్రి చదువుకున్న ఈ భాగంలో ధనవంతుడు లాజరు యొక్క కథనాన్ని ప్రభు ఒక ఉపమాన రూపంలో జ్ఞాపం చేసినా సరే దాని వెనుక ఒక గొప్ప చరిత్ర భాగం ఉంది. ఒకసారి సండే స్కూల్లో టీచర్ గారు ధనవంతుడు లాజరు ఉపమానం చెప్పిన తర్వాత మీరు ఎవరిలాగుంటున్నారా, ఎవరి వల్ల ఉండాలని కోరుకుంటున్నారా అని సండే స్కూల్ పిల్లల్ని అడిగాడంట సండే స్కూల్ టీచర్ గారు. అప్పుడు ఒకడు మంచి తెలివితో వాడు లేచి చెప్పాడు, సార్ భూలోకంలో ధనవంతుడిగా ఉండాలనుకుంటున్నాను, పరలోకంలో లాజరుగా ఉండాలనుకుంటున్నాను అంట. వాడి తెలివి చాలా గొప్పదే. అంటే భూలోకంలో ధనవంతుడు పరలోకంలో లేడా అంటే ధనవంతుడు కనుక పాతాళానికి వెళ్ళాడా? కాదు. ఈ ధనవంతుడు ధనాన్ని తిన్నాడు, ధనాన్ని చూచాడు, ధనాన్ని సుఖపడ్డాడు, ధనాన్ని ధరించాడు, ధనాన్ని త్రాగాడు, ధనంలోనే చచ్చిపోయాడు. అందుకే కళ్ళు తెరవగానే ఆస్తి కనపడలేదు. ఏం కనపడింది? అగ్ని జ్వాలలు కనపడ్డాయి. ఆహారం లేదక్కడ, ఆవేదన కనబడింది. ఆజ్ఞలు జారీ చేయడం లేదక్కడ, కేకలే వినపడుతున్నాయి. ధనం నిన్ను పరలోకానికైనా తీసుకెళ్తుంది, నరకానికైనా తీసుకెళ్తుంది. అందుకే యేసు ప్రభు వారు క్రొత్త నిబంధన గ్రంథంలో 35 ఉపమానాలు చెప్తే దానిలో 20 ఉపమానాలు ఆయన ధనానితో సంబంధమైన సంగతి అని చెప్పడం చాలా విశేషమైంది. యేసు ప్రభు తన ఉపమాన సందేశాల్లో కూడా ఆయన పరలోకం కంటే నరకం కంటే ఎక్కువగా ఆయన ధనంతో ఉన్న సంబంధాన్ని ఎక్కువ చెప్పాడు. అందుకే యేసు ప్రభు వారు అంటాడు, మీరు దేవునికి సిరికి దాసులు కానేరరు అన్నాడు. దేనికో ఒకదానికై ఉండాలి. అంటే ధనము నిన్ను ఏమైనా చేస్తుంది, ధనము నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అందుకే ఈ రాత్రి ఈ ప్రశ్నతో నేను జ్ఞాపం చేయాలనుకున్న ప్రధానమైనటువంటి మాట ఏంటంటే, ధనము నిన్ను ఏం చేస్తుంది? ఈ సాయంత్రం వేళ ఈ భాగంలో నుంచి there are 7 వార్నింగ్ బెల్స్, ఒక హెచ్చరిక, 7 ప్రాముఖ్యమైన గంటలు, హెచ్చరికలు ఈ భాగంలోంచి ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ధనం నిన్ను ఏం చేస్తుంది? వాట్ షల్ డూ విత్ మనీ? ఈ ధనంతో ఏమి చేయగలం? అసలు ధనం ఏం చేస్తుంది నా జీవితంలో? రండి త్వరగా ఈ భాగంలో నుంచి 7 ప్రాముఖ్యమైన హెచ్చరికలు ప్రభు ఆ అవమాన రూపంలో మన జ్ఞాపం చేస్తున్నాడు ఆయన. నెంబర్ 1, మొట్టమొదటి చూడండి, వచనం 19వ వచనంలో, ధనము నీ ఆత్మీయ స్థితిని చూడనీయకుండా ఉంచుతుంది. ధనము నీ ఆత్మీయ స్థితిని చూడలేదు అని చెప్పాలి. అందుకే చెప్పాడు చూడండి, అక్కడ ధనవంతుడు అక్కడ ఉండేను, అతడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రమును ధరించుకొని ప్రద్దినము బహుగా సుఖపడుచుండువాడు. అంటే ధనము తన ఆత్మీయ స్థితిని ఏ విధంగా చూడనివ్వదు, చూడకుండా చేస్తుంది. అక్కడ రాయబడింది, ధనవంతుడు రంగు బట్టలు ధరించడము సుఖపడటం ఇదే. బయట ఆడంబరం లోపట లోపాన్ని దాచేస్తున్నట్టుగా ఉంది. సుఖము ఆత్మీయ పేదరికాన్ని కప్పిపుచ్చుతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. లవోదికే సంఘంతో ఏమన్నాడు? వారేమనుకున్నారు, మేము ధనవంతులు, కొదువు లేదు, సమృద్ధిగా ఉందనుకున్నారు, కానీ భ్రమపడ్డారు. కానీ ప్రభు అన్నాడు, మీరు పేదలయ్యా, మీరు గుడ్డివారయ్యా, మీరు అసలు నగ్నంగా ఉన్నారు, మీకు ఏమీ లేదు అని ప్రభు చెప్పాడు అక్కడ. అంటే ధనవంతుని కొడుకంట అన్ని తీగానే ఉంటాయంట. ధనవంతుని కొడుకు ఎలా ఉంటాయి? అన్ని తీగానే ఉంటాయి. అంటే వాళ్ళకి ఏం కష్టం అర్థం కాదు. దేవుని వాక్యం చెప్పబడింది. ఈరోజు ప్రపంచం అంతా కూడా 4 పదాలతో ఇమిడి ఉంది. ఈరోజు అక్కడే చెప్పబడించి ఉంది. అక్కడ ఏమన్నాడు? రంగు, వస్త్రాలు, సుఖము, ప్రద్దినం. ఈరోజు ప్రపంచం అంతా ఈ 4 అక్షరాలతో నింపబడి ఉంది. ఏంటిది అది? రంగు. ఎక్కడ చూసినా ప్రపంచం ఏంటి? రంగుల ప్రపంచం. రెండోది ఏంటి? వస్త్రాల ప్రపంచం. అందుకని చాలాసార్లు వస్త్రాలయం అంటున్నారు, వస్త్రాల ప్రపంచం అంటున్నారు చాలాసార్లు. మూడోది సుఖం, ఎప్పుడు చూసినా సుఖమే. 4వది ప్రతి దినము ఏదో ఒకటి ప్రతి దినం ఆలోచన చేస్తున్నారు. అందుకే దేవుని వాక్యంలో చెప్పబడింది, ప్రియమైన సోదరుడా సోదరి, ఇవి ఎప్పుడు ఉండవు అని అర్థం కావట్లేదు. ఎందుకంటే ధనముని ఆత్మీయ స్థితిని చూడకుండా చేస్తుంది. అందుకే సామెత గ్రంథం చూడండి, 18వ అధ్యాయం వచనం 11. సామెతలు 18వ అధ్యాయము వచనం 11. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము అన్నాడు. చూసారా? ఆస్తే ప్రాకారం అనుకుంటాడు, ఆస్తే ఎత్తైన ప్రాకారము, ఆశ్రయం అనుకుంటూ దాన్ని ఆశ్రయిస్తున్నాడు. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు మనకు ఉపమానం చెప్పాడు. ధనవంతుడు ఏమనుకున్నాడంట? నా ప్రాణమా తినుము, ఏమన్నాడు? తినుము, త్రాగుము, సుఖించుము, నీ కొరకు అనేక సంవత్సరాల కొరకు సిద్ధపరచబడింది అన్నాడు. నా కొట్లు, నా పంట, నా ప్రాణముని ఆయన తనకు ఏ స్థితితో తన ఆత్మీయ స్థితిని ఒక్కరావు కూడా గుర్తించలేదు. కానీ దేవుడు ఒకటే అన్నాడు, అన్ని నా పంట, నా కొట్లు, నా ప్రకారం, నాదనుకుంటున్నావుగా, నా ప్రాణం అంటున్నావు, కానీ అయ్యా నీవన్నీ ఉంచుకోగాని నీ ప్రాణం
నాదయ్యా, నాకివ్వు అన్నాడు ఆయన. ఆ రాత్రి అతడు హతుడయ్యాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అన్నాడు ఆయన. ఆత్మీయ స్థితిని గమనించలేదు ఆ ధనవంతుడనేవాడు. అందుకే పరీక్షించుకోని జీవితం పనికిరాని జీవితం అని ఒక గొప్ప వేదాంతి జ్ఞాపం చేశాడు. నేను గతంలో కూడా జ్ఞాపం చేస్తూ వచ్చాను. 1912లో మునిగిపోని ఓడాని టైటానిక్ షిప్, ద అన్సింకబుల్ షిప్. మాకేమి జరగదు అనుకున్నారు వాళ్ళు. వారు ప్రథమ శ్రేణి టికెట్లు తీసుకున్నారు, ఫస్ట్ కదా, వారు తీసుకొని దాంట్లోకి ఎక్కారు. కానీ జీవితం అనేది మధ్యలోనే వారు కోల్పోయారు. 100 మంది దాంట్లో చనిపోయారు. ప్రేమైన సోదరుడా, సోదరి, స్నేహితులారా, నెంబర్ 1, ప్రస్తుతం సుఖము విలాసం బాగానే ఉంటాయేమో, కానీ పరీక్షించుకోవడం ఎంత అవసరం. అందుకని ఇక్కడ రాయబడిన మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే ధనముని ఆత్మీయ స్థితిని చూడకుండా చేస్తుంది. నెంబర్ 2, రెండో చూడండి, 20-21 వచనాల్లో ఏం చదువుతామంటే, ధనము నీ ఎదుట ఉన్న అవసరాలను గుర్తించలేదు. ధనం ఏం చేస్తుంది చూడండి. 20 వచనంలో, లాజరును ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిన్నవాడే ధనవంతుని అంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను. ధనము నీ ఎదుట ఉన్న అవసరాలను గుర్తించలేదు. అక్కడ లాజరు దరిద్రుడు ధనవంతుని వాకట పడి ఉన్నాడు, అతడు ఆకలితో ఉన్నాడు. అంటే ఆ ధనవంతుడు పట్టించుకోలేదు అని అర్థం. ధనవంతుడు సహాయం చేయడానికి దూరం వెళ్ళాల్సిన పని లేదంట. ఎందుకు? ప్రక్కనే ఉన్నాడు కదా. ఎవరు? దరిద్రుడు. సహాయం చేయడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ధనానికి దయా దాక్షిణ్యాలు చూపలేని గురుడిధనం కలుగు చేసింది. అందుకే ధనము నీ ఎదుట ఉన్న అవసరాలను గుర్తించనీయకుండా చేస్తుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం చూడండి, 13వ వచనం. సామెతలు 21:13 వచనం చదువుతున్నాను. 21వ అధ్యాయము 13వ వచనం ఏమన్నాడు? దరిద్రుల మొర వెనక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు అన్నాడు. దేవుని వాక్యం చెప్పబడింది, దరిద్రులు మొరపెడితే వినకుండా ఉన్నవాడు, వాడు మొరపెడితే అంగీకరించబడే అవకాశమే లేదని జ్ఞాపం తీస్తున్నాడు ఇక్కడ. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ ధనవంతుడు తానే తింటున్నాడు కానీ ప్రక్కనే ఉన్న దరిద్రుడి గురించి ఆలోచన చేయలేదు. అందుకే ధనము నీ ఎదుట ఉన్న అవసరాలను గుర్తించకుండా చేస్తుంది. ఒంటరిగా తినేవాడంట ఒంటిగానే చచ్చిపోతాడంట. ఎక్కడ ధనం ఉందో చిన్న హృదయం కనబడుతుంది. ధనవంతునికి ఇరుగు పొరుగు వారు కనబడరు, అసలు ఉండరు. అందుకని యేసుప్రభువు వారు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో జ్ఞాపం చేశాడు, వారు చిన్న సహాయం చేయలేదు, అందుకే వారు నిత్యాగ్నిలోనికి పోవడం అన్నాడు. అక్కడ ప్రభు వారు జ్ఞాపం చేసింది 20వ అధ్యాయంలో మత్తయి సువార్తలో మనం చూస్తాం. అక్కడ యోహాను భక్తుడు కూడా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఒక సహోదరుని సహాయానికి వస్తే కాదు అంటే, అన్నావా నాకెవరు అవసరం లేదు అన్నవాడే నిజమైన దరిద్రుడే అంట. నాకెవరు అవసరం లేదనుకుంటే నువ్వు ఒక్కడే ఉంటావు. అప్పుడు నువ్వు ఒక్కడవే కదా, నువ్వు ఒక్కడవే కాబట్టి నువ్వు ఒక్కడవే అంటే నువ్వు లేనివాడివే, నువ్వే నిజమైన దరిద్రుడివి. అందుకే ఇక్కడ రాయబడింది. వాస్తవాన్ని చెప్పాలంటే ఈరోజు క్రైస్తవులే మొదట పేదలని ఆదరించి సహాయం చేసిన వారు. భారతదేశంలో మొట్టమొదటిగా విద్య వైద్యం ఉచితంగా ఇచ్చిన వారు క్రైస్తవ మిషనరీలు అని చెప్పాలి. భారతదేశంలో ముఖ్యంగా మిషన్ హాస్పిటల్స్, మిషన్ స్కూల్స్ ప్రాముఖ్యంగా మీ ప్రాంతానికి, భారతదేశానికి మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి వచ్చారు మిషనరీస్, క్రైస్తవ మిషనరీలు. ఈరోజు భారతదేశం చరిత్రను మరిచిపోయి క్రీస్తు ద్వారా, క్రీస్తు బిడ్డలే ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి ఎంతో సహాయం చేస్తే వీరిని మరిచిపోతున్నారు. బ్రిటిష్ వాళ్ళు అంటున్నారు. బ్రిటిషర్స్ వేరు, మిషనరీస్ వేరు. దేవుని వాక్యంలో వాస్తవాన్ని చెప్పాలంటే కుష్ఠరోగులకు మొట్టమొదటిగా హాస్పిటల్ కట్టించిన వాళ్ళు క్రైస్తవ మిషనరీస్. నర్స్ అనేటువంటి మొట్టమొదటి ఒక ప్రత్యేకమైన జాబ్, ఒక సేవ దృక్పథం ప్రారంభించిన వాళ్ళే క్రైస్తవులు. అంటే క్రైస్తవుడు అనగా దేవుని కోసమై ఇచ్చినవాడు, ప్రేమించినవాడు, చూచినవాడు. ప్రేమైన సోదరుడా, సోదరి, కానీ అది ఇప్పుడు వ్యాపారంగా మారిపోయింది, అది వేరే సంగతి. కానీ కయ్యను ఎదురు ప్రశ్న వేశాడు. ఏమన్నాడు? కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే ఏమన్నాడు? నా తమ్మునికి నేను కావలివన్నా అన్నాడు ఆయన. యేసుప్రభు వారు ఒక మంచి సమరుని కథనం కూడా జ్ఞాపం చేస్తూ వచ్చాడు. ఒకడంట యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉండగా వాడు దొంగల చేతిలో పడి కొట్టబడ్డాడు, కొర ప్రాణంతో పడగొట్టబడి అక్కడ వదిలిపెట్టబడి వెళ్ళిపోయాడు. అప్పుడు వచ్చాడు ఒక ఆయన, సమరుడు వచ్చాడు, చూచాడు, వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చాడు, చూచాడు, లేవీయుడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సమరయుడు వచ్చాడు, దగ్గరకు పోయాడు, జాలిపడ్డాడు, అతని గాయాలు కట్టాడు,
అతను తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకోళ్ళ వారిని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వినండి, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ మంచి సమరయుని కథనంలో యేసుప్రభువు వారు జ్ఞాపం చేసిన 3 రకాల ప్రజలు ఉన్నారు అక్కడ. దొంగలే ఏమంటారు చెప్పండి? దొంగల విధానం ఏంటి? దొంగల యొక్క స్వభావం ఏంటి? నీదంతా నాదే అంటారు. యాజకుడు లేవీయుడు వచ్చాడు, వాళ్ళు ఎవరంటే మతస్థులు. వాళ్ళ ఆలోచన ఏంటి? మాది మాకుంటే చాలు అనేవాళ్ళు. అలా చూశారు, అలా వెళ్ళిపోయారు. మనకెందుకులు అనుకున్నారు, మనకు చాలు, వాడికి చాలు అనుకున్నారు. కానీ సమరయుడు వచ్చాడు, ఏమన్నాడు? నాదంతా నీదే అన్నాడు ఆయన కదా. తన దగ్గరకు వెళ్ళాడు, జాలి చూపాడు, గట్లు కట్టాడు, అన్ని విషయాలు పరామర్శించడానికి ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంకా ఏదైనా అవసరమైతే సహాయం చేస్తానని కూడా చెప్పాడంటే మన ప్రభు ఎలాంటి వాడంటే నాదంతా నీది అనేవాడు. కానీ ధనం నీ ఎదుట ఉన్న అవసరాలను గుర్తించకుండా చేస్తుందేమో. సోదరుడా, సోదరి, ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. నీవు ఏ వైపు తిరిగినా అవసరంలో ఉన్నవాడు ఒక్కడైనా నీకు కనపడతాడు. నీ వాకిట చూడు, తప్పకుండా లాజరులు కనబడతారు మనకి. దేవుడే పెట్టిన లాజరులు మన ఇంటికి దగ్గరలోనే ఉంటారు, మన చుట్టే ఉంటారు. ఎంతో మంది ఉన్నారు ఇక్కడ యూదులు. అందుకని యెషయా గ్రంథంలో మనం చూస్తాం, అక్కడ యూదుల మీద ఒక మరణ శాసనం పుట్టిన తర్వాత దేవుడు అద్భుతంగా వారి దాని నుండి విడిపించిన తర్వాత వారు మహాపండుగ జరుపుకున్నారు. ఒకరు బహుమానాలు పంపించుకున్నారు. దైవ గ్రంథంలో మనం చూస్తాం. యేసు ప్రభు వారే గొర్రెలేని కాపర్లని వారి యందు దయా దాక్షిణ్యులు చూపి వారి కొరకే తన్ను తాను అప్పగించుకున్నవాడు. ప్రభు చాలా చోట్ల మనం జ్ఞాపం చేస్తుంటాడు ఆయన. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చదువుకున్నామండి? ధనము నీ ఎదుట ఉన్న అవసరాలను గుర్తించలేదు. నెంబర్ 3, మొట్టమొదటిగా మనం త్వరగా ముందుకెళ్దాం. చూడండి 22వ వచనం చూడండి. 22వ వచనం, ధనము ఈ జీవితము ఎల్లప్పుడూ ఉండునని మోసగిస్తుంది. ఏం చేస్తుందంట? ధనం ఏం చేస్తుంది? ఈ జీవితం ఎల్లప్పుడూ ఉంటుంది, శాశ్వతం ఉంటుంది అని మోసగిస్తుంది. 22వ వచనం చదువుతాం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. నెంబర్ 3, మూడోది, ధనము ఈ జీవితం ఎల్లప్పుడూ ఉండని మోసగిస్తుంది, భ్రమింపచేస్తుంది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ధనము ఎల్లప్పుడూ ఉండును అనే దాన్ని ఆపేస్తుంది. మరణానికి ధనికులని దరిద్రులని పక్షపాతము లేదు దానికి. 22వ అధ్యాయం చూడండి, సామెతలు 22వ అధ్యాయం, సామెత గ్రంథం 22వ అధ్యాయం సామెతలు. జ్ఞాని సొలొమోన్ అద్భుతమైనటువంటి జ్ఞానవాక్కులు జ్ఞాపం చేస్తున్నాడు. 22వ అధ్యాయము వచనం 2 చదువుతున్నాను. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారందరిని కలుగు చేసిన వాడు యెహోవాయే. ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉంటారు అన్నాడు. అంటే మరణము అందరినీ సమాన స్థాయికి తీసుకొస్తుందంట. మరణం అక్కడే అందరినీ సమానత్వం చూపిస్తుంది. మనిషి చాలా వాటిలో తేడాలు చూపిస్తాడు, కానీ మరణం దగ్గరకు వచ్చేలకి అందరినీ మరణం మాత్రం యు ఆర్ ఆల్ ఈక్వల్ అంటదంట. అది నువ్వు ధనవంతుడు అయినా నువ్వు దరిద్రుడు అయినా ఒకటే అంటుంది. ప్రేమైన సోదరా సోదరి, తప్పక మరణం వస్తుంది. కానీ ధనం ఏం చేస్తుందంటే మనం ఎప్పుడు ఉంటాంలే అనేటువంటి భ్రమ తీసుకొని వస్తుంది. ఈ రాత్రి వేళ మరణం వచ్చేటప్పుడు చెప్పి రాదది. తలుపు తట్టు వచ్చిద్దా, జాన్ పాల్ ఈ రాత్రి నేను దగ్గరకు వస్తున్నానయ్యా అని చెప్పి రాదది. మరణం ఎవరికి ఇష్టం లేదు, అయినా సరే మరణం అందరూ ఎదుర్కోవాల్సిన గమ్యం. అది ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు ఫేస్, అది ఎదుర్కోవాల్సిందే. అందుకనే మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలని నియమించబడి ఉన్నది. ఆ తరువాత తీర్పు జరుగునని ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చాడు ఆయన. తప్పక మనుషులు మరణాన్ని నియమించబడింది. లూకాసు వార్తలో ప్రభు జ్ఞాపం చేస్తున్నది, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారని ప్రభు జ్ఞాపం చేశాడు. గొప్ప కొట్లు కట్టాడు కానీ గొప్ప హృదయం లేదు. ఆ రాత్రే జీవితాన్ని ముగించాడు అతను. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో హేరోదు రాజు కూడా గొప్ప ప్రసంగం చేస్తే ఇది దేవస్వరమే కానీ మానవ స్వరం కాదని వారు అనుకున్నప్పుడు అతను గర్వించాడు. దేవుని తీర్పు అతని మీదకి వచ్చింది. నేను ఎప్పుడు గొప్పవాడిని అనుకున్నాడు ఆయన హేరోదు, కానీ ఆ రాత్రి ఆ సమయంలోనే అతడు మృతి పొందాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ మనకు బాగా చరిత్ర తెలుసు. ప్రపంచాన్ని జయించిన వాడు 32 సంవత్సరాల వయసులోనే ఒక దోమ కుట్టి చనిపోయాడు ఆయన. నేను చనిపోయేటప్పుడు నా చేతులు బయట పెడతాను, ప్రపంచ వీరుడు కూడా ఏమి తీసుకోకుండా వెళ్ళిపోయాడని మీరు చెప్పండి అని ఆయన చెప్పాడు ముందుగానే. అంటే ధనము ఈ జీవితం ఎల్లప్పుడూ ఉండునని భ్రమింపు చేస్తుంది చాలాసార్లు. ప్రియమైన స్నేహితులారా, సోదరులారా, మనకు బాగా తెలిసిన వాడు ఇటీవల కాలంలోనే స్టీవ్ జాబ్స్. ఆయన ఒక
ప్రాముఖ్యమైన మోరల్ ట్రూత్ ఒక మాట చెప్పాడు ఆయన. ధనము ఒక్క గుండె చప్పుండు కూడా కొనలేదు అన్నాడు ఆయన. ఒక గుండె చప్పుండు కూడా కొనలేదు ధనం. అందుకని 90వ కీర్తన వచ్చిన 12లో కీర్తనగాడు మోషే, దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు? దేవా, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు ఆయన. మనం లేస్తే చాలు సంవత్సరానికి క్యాలెండర్ రాస్తాం, కానీ దేవుడు ఏం నేర్పుతున్నాడు? దినాలు లెక్కించుట నేర్పుము, ఏ దినమునకు ఆ దినం. కానీ ధనం ఏం చేస్తుంది? ఈ జీవితం ఎల్లప్పుడూ ఉంటుందిలే అని పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తుంది. అందుకనే ధనవంతుడు కూడా నీకు ఏమన్నాడు? ప్రాణమా, తిను త్రాగు, అనేక సంవత్సరాల కొరకు నీ కొరకు సిద్ధపడింది అన్నాడు. కానీ ప్రభువు నేర్పే పాఠం ఏంటంటే, ఏ దినమునకు ఆ దినమే. ఒక ప్రశ్న, ప్రతి శ్వాస నిత్యత్వానికి సమీపంగా తీసుకొస్తుంది. ఏది చివరి దినమో ఎవరికి తెలియదు. ఇక్కడ సోదరుడా, సోదరి, నీ నిర్ణయాలు నిత్యత్వానికి రూపాన్ని ఇస్తున్నాయా, నడిపిస్తున్నాయా? మరణ పడక వరకు వద్దు, మరణ పడక వరకు కనిపెట్టవద్దు, దేవుని వెదగటం. ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము అన్నాడు ఆయన. నెంబర్ 4, 4 చూడండి, 23 వచనం. 4 చూడండి, 23 వచనం ఏం చదువుతాను చూడండి. 23 వచనం, ధనము రాబోవు తీర్పును ఆపలేదు. ఏంటంట? 23 వచనం చూడండి, ఏమైనా జరిగింది అక్కడ. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకునే లాజరును చూచి. 4వది, ధనము రాబోయే తీర్పును ఆపలేదు. అతడు పాతాళంలో బాధపడుతున్నాడు, తన కనులెత్తాడు. ధనవంతుడు ఊహించిన స్థలంలోకి వచ్చాడని గుర్తించాడు. ఈరోజు నేను చాలా ఆస్తితో కనబడతానే, నాకు సుఖంతో ప్రజ్ఞనం ఉన్నదే, కానీ ఇప్పుడు కళ్ళు తెరిస్తే అగ్ని జ్వాల కనబడుతున్నాయి అనుకున్నా. అంటే ధనము రాబోయే తీర్పును ఆపలేకపోయింది. ధనము తీర్పు, శిక్ష ఉందని కనబడనీయకుండా చేస్తుంది. సోదరుడా, సోదరి, రోమపత్రిక 14వ అధ్యాయంలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పచెప్పవలను. ధనానికి ఎక్కడికైనా తలుపు తెరుచుకుంటుంది, కానీ పరలోకానికి తలుపులు తెరిచేది కాదది. ధనం దేవుని న్యాయాన్ని, దేవుని తీర్పును కొనలేదు, ఏమి చేయలేదు. అక్కడ ఐగుప్తులో ఉన్న ఫరో గొప్ప బలవంతుడు, అనేకమైన విషయాలు ఐగుప్తులో వారికి ఉన్నాయి. ఫరో కానీ వారికి రథాలు, రకరకాల బలాలు ఉన్నాయి, కానీ వారు ఏమి చేయలేకపోయారు. దేవుని తీర్పు ఆ ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు వారు దానిలో ఐగుప్తు యొక్క నైల్ నదిలో మునిగిపోయారు. లేకపోతే ఎర్ర సముద్రంలో వారు మునిగిపోవడం, దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. వారు తప్పించుకోలేదు, గర్వం వారిని ముంచివేసింది. ధనము రాబోయే తీర్పును ఆపలేదు, తప్పించుకోలేదు. దేవుని వాక్యంలో మరణమే ధనికునికి కానీ దరిద్రునికి కానీ కళ్ళు తెరిపిస్తుంది. అతడు పాతాళములో కనులెత్తి. ప్రేమైన సోదర, సోదరి, రేపు తీర్పు దినమున దేవుడు నిన్ను ఏమి చదివావు అని అడగడాయన, నువ్వేమి చేసావు అడగబోతున్నాడు ఆయన. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయనకు కనబడిన స్పష్టము ఏదియూ లేదు అన్నాడు ఆయన. దేవుని తీర్పు సత్యమైనది, డబ్బును బట్టి ఉండేది కాదు. ఆయన న్యాయమైన సత్యాన్ని బట్టి తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. దేవుని తీర్పు ఎంత సత్యమైందో రోమపత్రిక 2 చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుము అన్నాడు ఆయన. ఆయన తీర్పు సత్యమును అనుసరించి ఉన్నది, మన ధనాన్ని బట్టి కాదు, మనకున్న స్థాయిని బట్టి కాదు ఇక్కడ. అందుకని అపోస్తలుడైన పేతురు అంటాడు అపోస్తల కార్యముల 10వ అధ్యాయంలో, దేవుడు పక్షపాతి కాడు. ఆయన దేవుని ఎదుట రాజైన ఒకటే, రంగప్పైన ఒకటే, దరిద్రుడైన ఒకటే, ధనవంతుడైన ఒకటే, చిన్నవాడైన ఒకటే, పెద్దవాడైన ఒకటే. ఆయన ఎదుట అందరూ సమానమే. అందుకని రేపటిని గూర్చి అతిశయపడ వీలు లేదు అన్నాడు. ఆయన ఇప్పుడే ఆయన కృప, ఆయన కనికరాలు, ఆయన కరుణ, ఆయన అవకాశం కల్పిస్తున్నాడు. ఆయన రేపు ఎదగడానికి అవకాశం లేదు అక్కడ. అందుకనే ధనము రాబోయే తీర్పును ఆపలేదు, అరికట్టలేదు, కాదు అనలేదు. దేవుడిని బ్యాంక్ అకౌంట్ దాటి నీ హృదయం దగ్గరకు వస్తున్నాడు ఆయన. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. నీ అకౌంట్స్ కాదు ప్రభు అడుగుతుంది. చివరి తీర్పు లంచాన్ని బట్టి లేదా డబ్బును బట్టో అది పనిచేయదు అక్కడ. అందుకని దేవుని వాక్యంలో ఈరోజే పశ్చాత్తాపడితే రేపటికి నష్టాన్ని తప్పించుకుంటావు. రేపేమి సంభవించునో మీకు
తెలియదు అని ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చిన సత్యం అది. నెంబర్ 5, 5 చూడండి, 5 త్వరగా 29వ వచనం. 29వ వచనం చూస్తాను చూడండి. ధనము దేవుని మాటకు నీ హృదయాన్ని కఠినపరుస్తుంది. ఏం చేసిందంట? ధనం దేవుని మాటకు నీ హృదయాన్ని కఠినపరుస్తుంది. ఏమన్నాడు చూడండి 29వ వచనంలో ఏమి రాయబడింది? అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలని అతనితో చెప్పగా అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగు అనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన వారు మారు మనసు పొందురని చెప్పాను. అంటే ధనం ఎలాంటిదంటే దేవుని మాటకు నీ హృదయాన్ని కఠినపరుస్తుంది. అక్కడ మోషేయు ప్రవక్తలను వారి మాట వినవలనని స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ధనవంతునికి పాత నిబంధన లేఖనాలు బాగా తెలుసు. వాస్తవానికి చెప్పాలంటే అతనికి బాగా తెలుసు అది. కానీ ఎన్నడూ విధేయత చూపినవాడు కాదు. ధనము దేవుని మాట కంటే తన స్థానం, తన హోదా, తన ధనం, తనకున్న స్థాయిని ఎక్కువగా ఎంచింది. కానీ ఏనాడు దేవుని మాటలు వినపడినా అతడు వినివాడు కాదు, విధేయత చూపలేదు, అవి తక్కువగా కనబడ్డాయి. అంటే దేవుని మాట విన్నాడు కానీ తన హృదయము ధనం చేత కఠినపరుచుకున్నాడు. అందుకే ధనం ఈరోజు సోదరుడా, సోదరి, బాబు, అమ్మ, దేవుని మాటకు నీ హృదయాన్ని కఠినపరుస్తుంది ధనం. ఎంత ప్రమాదమో చూడండి. అందుకనే మోషే ప్రవక్తలు అనేది పాత నిబంధన లేఖనాలను చూపిస్తుంది. ఆ పదం ఒక ఫ్రేజ్, అది పాత నిబంధన గ్రంథాన్ని చూపించే ఒక ఫ్రేజ్, అది ఒక పదం. అది మోషేయు ప్రవక్తలు అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన గ్రంథం ఉంది కదా అని అర్థం అనమాట. అంటే దేవుని వాక్యం ఉన్నది, దేవుని మాటలు ఉన్నాయి కదా, అవి వింటే మేలని ప్రభు అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు అబ్రహాము ద్వారా. అందుకని యాకోబు అన్నాడు మొదటి అధ్యాయంలో, మీరు విను మాత్రమై ఉండి దాని ప్రకారము చేయని వారైతే మిమ్మును మీరే మోసపుచ్చుకుంటారు అన్నాడు. మోషేయు ప్రవక్తలను, ఈ మోషేయు ప్రవక్తలనే మోషే గ్రంథం కానీ, అంటే మొదటి 5 పుస్తకాలు కానీ, ఆ తర్వాత ప్రవక్తలు అనేటువంటిది అన్ని ప్రవక్తల గ్రంథాలు కానీ, మొత్తానికి మా పాత నిబంధన అంటే ఏం తెలియజేస్తుంది? పాపులు ఎలా పశ్చాత్తాపడాలో చేస్తుంది, రక్షించబట్టం ఎలాలో చెప్తుంది. యూదులు ప్రతి సంబాదు దినాన ఆ సమాజ మందిరానికి వెళతారు, వారు అక్కడ మాటలు వింటారు. కానీ ఇతడు కూడా ప్రతి సబ్బాతు దినం దేవుని మాటలు విన్నాడు. కానీ ధనము తనను హృదయాన్ని ఏం చేసింది? కఠినపరిచింది. ఏముందులే అనుకున్నాడు ఆయన. అందుకని ధనవంతునికి దేవుడు అనేక రీతులుగా మాట్లాడుతూ వచ్చాడు. ఈ ధనవంతుడికి అనేక రీతులుగా దేవుడు దర్శిస్తూనే వచ్చాడు, అనేక అవకాశాలు ఇస్తూ వచ్చాడు. ఎలా ఇస్తూ వచ్చాడు? ధనవంతుడికి ఎలా అవకాశం ఇచ్చాడు దేవుడు? నెంబర్ 1, అతన్ని ధనవంతుడిగా చేయడమే ఫస్ట్ దేవుడు దర్శించడం అతన్ని. లాజరు ధనవంతుడు కాదు, ఆయన దరిద్రుడు. ఇతను ధనం ఇచ్చాడంటే అర్థమైంది, ధనం ఇచ్చింది ఎవరు? దేవుడే. ధనం ఇవ్వడం ద్వారా కూడా దేవుడు దర్శిస్తాడంట. ప్రారంభంలో చెప్పాం కదా, ధనము నీ హృదయ స్థితిని చూపిస్తుంది, నీ విశ్వాస నమ్మకత్వాన్ని పరీక్షిస్తుంది. దేవుడు ఎందుకు ధనాన్ని ఇస్తున్నాడంటే నువ్వు ఎవరో ఎలా ఉంటావో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఇక్కడ ధనవంతుడిని దేవుడు దర్శించాడు. ఎలాగునంటే ధనాన్ని ఇచ్చి పరీక్షించాడు. అతడు అందుకే ధనవంతుడు అయ్యాడు. అయినా గమనించలేదు. ఇంకోటి, లాజరు ద్వారా తప్పకుండా రోజు వినుంటాడు. అక్కడ లాజరు కూడా దేవుని ఎరిగినవాడు. అతని ద్వారా ఎన్నోసార్లు వినుంటాడు, కానీ పట్టించుకోలేదు. వాడు దరిద్రుడు కదా, అతని మాటలేంటి అనుకున్నాడు అతను. ఇంకోటి చెప్పండి, లాజరు చనిపోయాడా ముందు, ధనవంతుడు చనిపోయాడు ముందు? ముందు లాజరే చచ్చిపోయింది. ఎవరు చనిపోయింది? అక్కడ రాయబడింది కదా, ధనవంతుడు కూడా చనిపోయి. అంటే ముందు లాజరు చనిపోయాడు. అంటే లాజరు మరణము ద్వారా కూడా దేవుడు ఎవరిని దర్శించాడు? ధనవంతుడు దర్శించాడు. ఇదిగో మరణం అంటే ఎలా ఉంటుంది అని ధనవంతునికి ఆ రోజు కనబడింది, వినబడింది కూడా. లాజరు చనిపోయాడు అనగానే మరణాన్ని గురించిన ఆలోచన దేవుడు తెప్పించాడు ఎవరికి? ఈ ధనవంతునికి. ఆయన గుర్తించలేదు. ధనము దేవుని మాట తన హృదయాన్ని కఠినపరుచుకున్నట్టుగా చేసింది. లాజరు మొదట చనిపోయాడు అంటే అది కూడా గొప్ప సాక్ష్యం. తను కూడా ఒకరోజు మరణం ఉంది, అది కూడా ఖచ్చితంగా మరణం తన వాకిటే ఉన్నాడు, వాకిటే చనిపోయాడు కదా. తన లాజరు ఆ వాకిటినైనా చనిపోయాడంటే అయినా సరే తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు ఇతను. అందుకని అంటారు, కడుపు నిండిన వాడికంట ఆకలి కొన్న వారిని చూడ్డంట. కడుపు నిన్నోడికి ఎవరైతే ఆకలి కొంటారో వాళ్ళు కనపడరు అసలు. చెవి నిండా బంగారం పెట్టుకుంటే ఏమి వినపడిద్ది? ఫేలిక్స్ అయినటువంటి అధికారి అపోస్తల కార్యములు 24వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు స్పష్టంగా దేవుని వర్తమానం అందించాడు. ఇదిగో ఇది అవకాశం అన్నాడు. పాపాన్ని గురించి, తీర్పుని గురించి, నీతిని గురించి స్పష్టంగా చెప్పాడు. కానీ అతను విని 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 భయపడిపోయి అన్నాడు, ఇప్పుడే కానీ ఇప్పుడు వద్దులే వెళ్ళిపో అన్నాడు.
కఠినపరుచుకున్నాడు. విన్నాడు కానీ, గ్రహించాడు కానీ పశ్చాత్తాపడలేదు. ప్రేమైన సోదర సోదరి, ప్రఖ్యాతులు, పేరు ప్రఖ్యాతులు, ఐశ్వర్యం, ఆత్మీయ విషయాలను అనవసరంగా చూస్తాయి, కఠినంగా చూస్తాయి, ఏముందులే అనిపిస్తాయి. ఒక మిషనరీ ధనవంతుడైన అధికారికి బైబిల్ ఇచ్చాడంట. సార్, ఇది మీ దగ్గర ఉంచుకోండి అని అంటే ఆయన అన్నంట, నాకు అవసరం లేదండి అన్నాడంట. అప్పుడు మిషనరీ అన్నాడు, బైబిల్ నీ కన్నులు తెరుస్తుంది ఒకరోజు, లేదా బైబిల్ లేకుండా నీ కన్నులు తెరుచుకుంటావు ఒక స్థలంలో అన్నాడంట. ఈరోజు బైబిల్ తెరిస్తే నువ్వు కళ్ళు తెరుచుకుంటావు. ఒకవేళ దాన్ని చూడకపోతే ఒకరోజు ఒక స్థలంలో నువ్వు కళ్ళు తెరవాల్సి వచ్చింది. ఆ ధనవంతుడు కూడా పాతాళములో కనులెత్తి అని రాయబడింది. అతడు అక్కడ కనులెత్తాడు. ఆ కనులేదో ఎక్కడ ఎత్తితే చూస్తే దేవుని మాటల మీద ఉంచితే ఎంత మేలు పొందేవాడు. ప్రేమైన సోదర సోదరి, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? వింటే చాలు, విశ్వాసం. అందుకనే యేసుప్రభు వారు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. నెంబర్ 6, 6వ చూడండి, 25వ వచనం. 6వది 25వ వచనం చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించిదివి, అలాగూ నీ లాజరు కష్టము అనుభవించిన జ్ఞాపకము చేసుకొను. నెంబర్ 6, 6వది, ధనము శాశ్వతంగా నీతో రాదు. సోదరుడా సోదరి, 25వ వచనంలో మనం గమనించేది అదే. అతనంట నీకు ఇష్టమైనట్టు అనుభవించేదివి. అసలు ఈ పారబుల్లో లేదా ఈ ఉపమానంలో ప్రభు చెప్పినటువంటి దాంట్లో ధనవంతుడు చేసిన పాపం ఎక్కడ కనపడదు అసలు. కానీ పాతాళానికి వెళ్ళాడు అతను. కారణం ఏంటి తెలుసా? అక్కడ రాయబడిన ప్రధానమైన మాట అదే. 25వ వచనంలో చెప్పబడింది. ఏమన్నాడు? నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు జీవించేదివి. ఈరోజు ప్రపంచంలో ప్రధానమైన సమస్య ఏంటంటే, ప్రపంచం అంతా సమస్య ఏంటంటే నా ఇష్టం. ఏం చెప్పండి? ఈరోజు సమస్య ఏంటి? నా ఇష్టం అంటమే. ఒక యవనస్తుడు బైక్ వెనకాల రాసుకున్నాడు, మై లైఫ్ మై స్టైల్ అని రాసుకున్నాడు. మరి ఆయన స్టైల్ ఎంత దేనికి దారి తీస్తుందో నాకు తెలియదు. కానీ నీ ఇష్టం కావచ్చు, నీ స్టైల్ కావచ్చు, కానీ ఎక్కడ వెళుతున్నావో గమనించాలి. అందుకే ధనవంతుడు కూడా నా ఇష్టం అంటే నీకు ఇష్టమైనట్టు జీవించావు, ఈరోజు పాతాళానికి వచ్చావు అంటున్నాడు ప్రభు. అంటే స్పష్టంగా చెప్పబడింది, నా ఇష్టం అనేది ఎప్పుడైనా ప్రమాదకరం. ఈ ధనవంతుడు పాతాళానికి వెళ్ళడానికి నా ఇష్టం. అందుకే పరలోకమందున్న దేవుడు భూలోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నా ఇష్టం అంటున్న మనుషుడు పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి నా ఇష్టము కాదు, చెప్పండి, నీ చిత్తమే సిద్ధించుగాక అంటానికి వచ్చాడు ఆయన. ఆ పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది అదే. ప్రియమైన సోదర సోదరి, నా ఇష్టం, నా సుఖం, నా శాశ్వతం అనుకోవద్దు. ఇక్కడ ధనము తాత్కాలికమైనది, నిత్యత్వము అదే శాశ్వతమైనది. అందుకే తిమోతి పత్రికలో పౌలు జ్ఞాపం చేస్తూ వచ్చాడు, మనం ఏమి తేలేదు, ఏమి తీసుకొని పోలేము అంటాడు. అక్కడ సమాధి వస్త్రాలకు జేబులు ఉండవంట. అంటే తీసుకుని పోయేది ఏముండదు, చుట్టు పెట్టడమే. వాక్యంలో స్పష్టం చెప్పబడింది. సామెతల్లో 23వ అధ్యాయంలో ధనానికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి, అవి కనబడేవి కాదు. ఏవి ఇప్పుడు ఉంచుకుంటామో అవన్నీ వదిలిపెట్టాలా. ఇప్పుడు ఒకవేళ ఒక గొప్ప ధనికుడు కానీ, జ్ఞాని కానీ, విజయవీరుడు కానీ, సొలొమోను చెప్తున్నాడు, గొప్పవాడైన గొప్ప జ్ఞాని ఏమన్నాడు? అంత వ్యర్థమే, సమస్తమును ఆకాశము క్రింద ఉన్నది ప్రతిది కూడా వ్యర్థము 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 అన్నాడు. ఈరోజు ఒక ఛాలెంజ్ క్వశ్చన్, సవాలుతో కూడిన ప్రశ్న ఏంటో తెలుసా? ఒక ధనికుల్ని అడిగారంట, నువ్వు ఎంత భూమి వదిలిపెట్టి వెళ్ళిపోతావయ్యా అని అడిగితే ఆయన ఇచ్చిన జవాబు, అంతా విడిచిపెట్టి వెళ్తానయ్యా అన్నాడంట. అంతేనా కాదా? ఎంతున్నా సరే ఏం చేయాలా? అంతా విడిచిపెడతారా? కొద్దిగా అంతా విడిచిపెట్టాల్సిందే. మనదంతా సమాధి దగ్గర ఆగిపోతుంది. మనం చేసే కార్యాలు ప్రభావము అక్కడ నిలవబోతున్నాయి, తీర్పు తీసుకుపోతున్నాయి, అక్కడ నిలబడవలసి వస్తుంది. అందుకనే నీ ధనము సహాయానికి, సేవకి, పరిచర్యకి, అనేకమైన అక్కరలకు సహాయించి ఆ దేవుని ఎరిగి మనం చేస్తే ఎంత ఆశీర్వాదం. ఈరోజు తెరచిన చేతులతో బ్రతికితే దేవుడు వాటిని నీ చేతులను నింపుతాడు ఆయన, నీ జీవితాన్ని నింపుతాడు ఆయన. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగింపు చేయబోతున్నాను. సోదరుడా సోదరి, 7వది చివరి మాట 31వ వచనం చూడండి. 31వ వచనం, అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచినను
వారు నమ్మరని అతనితో చెప్పాను అన్నాడు అక్కడ. అంటే ధనాన్ని బట్టి చూడలేని నేత్రాలను యేసుక్రీస్తు మాత్రమే తెరవగలడు. ధనాన్ని బట్టి మూసుకుపోయిన నేత్రాలను ఆయన మాత్రమే తెరవగలడు. అందుకే ఆత్మీయ అంధత్వము సూచక్రియల ద్వారా కాదయ్యా, రక్షకుని ద్వారా మాత్రమే అని ప్రభు జ్ఞాపం చేస్తూ వచ్చాడు ఇక్కడ. అందుకని వాక్యంలో యేసు ప్రభు వారు తిరిగి లేచడం వలన అతను అడిగాడు, ఇదిగో లాజరును పంపయ్యా భూలోకంలోకి అన్నాడు. అంతకు ముందే కావచ్చేమో, ఆ తర్వాత కావచ్చేమో, అదే పేరుతో ఇంకొక లాజరు ఏమయ్యాడు? చనిపోయి తిరిగి లేచాడా? లేవలేదా? కానీ ఆ లాజరు తిరిగి లేస్తే నమ్మారా? ఆయన చంపడానికి ప్రయత్నించారా? క్రీస్తును లాజరును చంపడానికి ప్రయత్నించారు. అసలు ఆయన చనిపోయిన లాజరు తిరిగి భూలోకంలోకి వస్తే అతనితో మాట్లాడతారా? పారిపోతారా? దెయ్యమై వస్తే ఏం చేస్తారు? పారిపోవడమే. కానీ ఆయన మాట ఎవరు? కానీ లాజరును కోరుకున్నాడు ఈ ధనవంతుడు. అంటే ధనాన్ని బట్టి చూడలేని నీ నేత్రాలను యేసు ప్రభు ద్వారా మాత్రమే, అంటే ఆయన మాటలు వింటే చాలు. అందుకే చెప్పబడింది అక్కడ, ఇదిగో మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచిన ప్రయోజనము లేదక్కడ. ఆయన మాట వింటే చాలు. మాట యేసు ప్రభు వారు తిరిగి లేచడం వలనే చూడలేని కన్నులు చూచుట ఎంత ఆశీర్వాదం. అందుకే యేసుప్రభు వారు పుట్టుగుడ్డు వాని విషయంలో ప్రభు చెప్పాడు, చూడని వారు చూడవలెను, అందుకే నీ లోకానికి వచ్చానని ప్రభు చెప్పాడు. కళ్ళతో చూడటం అరుదే, కానీ చెవులతో వినటం చాలా గొప్పది, చాలా విశేషమైంది. అందుకే ఒక వ్యక్తి దేవునితో అనుసంధానం కావాలంటే మొట్టమొదటి కళ్ళు కాదు, చెవులతోనే దేవునితో సంబంధం ప్రారంభమవుతుంది. ఆ తర్వాతనే హృదయంతో ప్రారంభమవుతుంది. అందుకని ఈరోజు మనిషికి కళ్ళు నిండి ఉన్నాయి, కళ్ళు నిండా పనే ఉంది ఈరోజు మనిషికి కదా. ఎటు చూసినా సరే కళ్ళు నిండా పనే. కానీ ప్రేమైన సోదరుడా సోదరి వినండి, అందుకే ఆత్మీయంగా శూన్యం కనబడుతున్నాడు. మనిషి ధనికుడైతే తాను వచ్చిన దాన్ని మరిచిపోతాడు. ధనవంతుడు అయితే చాలు, అసలు ఎటు వచ్చానో ఎడిపోయినా కూడా మరిచిపోతాడు. అసలు ఏం అర్థం కాదు. ధనవంతుడు తన ఆత్మను గురించి వింటే కంటే కూడా వాస్తవానికి దేవుని గ్రంథంలో చూస్తే ఈరోజు ధనవంతుడు తన ఆస్తి, అందుకనే తన ఉన్న ఆత్మను గురించి దానికంటే కూడా తన వాచిక ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తున్నాడు. ఇది ఎంత విలువైంది అనుకున్నాడు, కానీ తన ఆత్మ గురించిన ఆలోచన ప్రాముఖ్యత ఎరగకుండా జీవిస్తున్నాడు. అందుకని జక్కయ్య ఎలా జీవించాడు? వాక్యంలో మనం చదువుతాం, అతడు జక్కయ్య గుడ్డివాడుగా ఉన్నాడు అసలు. కానీ యేసు ప్రభు వారి రంగల్ని అతనిలో గొప్ప మార్పు వచ్చింది. యేసు ఎవరో చూడగోరను, కానీ తనకు ప్రభువు వచ్చిన తర్వాత అర్థమైంది, ప్రభువా అని సంభాషణ మార్చాడు. జక్కయ్య ఎవరు? తీసుకునేవాడు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఏమయ్యాడు? ఇచ్చేవాడయ్యాడు. నేను చెల్లిస్తాను, నేను ఇస్తాను అన్నాడు. ఏంటి లాంగ్వేజ్ మారిపోయింది? క్రీస్తు ప్రభువు రావటం. క్రీస్తు మాత్రమే ధనాశను తీసివేయగలడు. క్రీస్తు నీ కనులు తెరిస్తే ప్రాధాన్యతలు ప్రాముఖ్యతలు మారిపోతాయి. క్రీస్తు నీకు ఐశ్వర్యమైతే నిజమైనది అదే అని నీకు అర్థమవుతుంది. ఆ ప్రభువే నీకు సరిపోయినవాడు. ఈ రాత్రి ధనము నిన్ను ఏం చేస్తుంది అంటే, దేర్ ఆర్ 7 వార్నింగ్ బెల్స్. ఈ రాత్రి ఒక ప్రశ్న, ప్రేమైన సోదరి, నీ ధనము నీ ఇష్టము నీ సుఖం కాదు, పాతాళం ఖాయం. ధనవంతుడు పాతాళములో కేకలు వేయచ్చు. 7 ప్రాముఖ్యమైన హెచ్చరికలు జ్ఞాపం చేస్తూ వచ్చాం. నెంబర్ 1, 1 ధనము నిన్ను ఏం చేస్తుంది? 1 ధనముని ఆత్మీయ స్థితిని చూడలేదు. నెంబర్ 2, ధనముని ఎదుట ఉన్న అవసరాలను గుర్తించలేదు. నెంబర్ 3, ధనముని ఆత్మీయ జీవితాన్ని లేక నీ జీవితాన్ని ఎల్లప్పుడూ ఉండునని భ్రమింపజేస్తుంది, మోసగిస్తుంది. నెంబర్ 4, 4వది, ధనము రాబో తీర్పును ఆపలేదు. 5వది, ధనము దేవుని మాటకు నీ హృదయాన్ని కఠినపరుస్తుంది. 6వది, ధనము శాశ్వతంగా నీతో రానే రాదు. 7వది, ధనాన్ని బట్టి చూడలేని నేత్రాలను యేసు ప్రభు మాత్రమే ఆయన తెరవగలడు. ఆయన మాట వింటే చాలు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. నీ ధనం ఎక్కడికి తీసుకెళ్తుంది నిన్ను ఈ రాత్రి? అందుకే ప్రభు ధనవంతులు ధనాన్ని గురించి ఎక్కువగా చెప్పడం అదే, నీవు దేవునికి నీ సిరికి నీ దాసులు కానేరరు. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సోదరుడా సోదరి, బాబు అమ్మ, ఈ రాత్రి వేళ ధనం అనేది కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఆ ధనం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, ఎక్కడికి నిర్ణయిస్తుంది? ధనము నిన్ను నరకానికైనా తీసుకెళ్ళచ్చు, పరలోకానికైనా తీసుకెళ్ళచ్చు. కానీ ప్రభు అయిన క్రీస్తు యేసు యొద్దకు వస్తే శాశ్వతమైన ధనాన్ని ప్రభు ఇవ్వగలడు. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు, చాలు.
ఆయన వద్దకు వచ్చినప్పుడు ఎంత ఆశీర్వాదం. ఈ మాటలు ఇంకా సంపూర్ణంగా చక్కగా ముందున్న సమయంలో దేవుని దాసుల ద్వారా ఇంకా వింటాం. ఈ రాత్రి ఇంకా ఆయనకి హృదయము, ఆయనకి జీవితాన్ని ఇవ్వనివారు ఆయన ముందుకు రండి. ఎంతైనా ఆశీర్వాదం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రములు. నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క సిలువ కార్యం ద్వారా మా హృదయాలను తెరచారు, మా కనులు తెరచారు. అందుకే మేము తీర్పులో నుండి, ప్రియ ప్రభు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి మీరు దాటించారని స్తోత్రములు. ఈ రాత్రి ఇంకా అనేక మంది ఉన్నారు, వారిని మీతో మాట్లాడుతూ వచ్చారు. రాత్రి మరి ప్రభు మీ దాసం ద్వారా మరికొన్ని మాటలు కొనసాగించడానికి